నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 32, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు సర్వ మానవాళికి ఆయన తెలియచేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎందరైతే దేవుని మార్గములను అనుసరిస్తారో వారు ధన్యులవుతారు. అనగా ఆశీర్వదింపబడిన వారని, దీవింపబడిన వారని, అభివృద్ధి పొందువారని, మేలు పొందువారని, ఇలా భూమి మీద జీవితంలో ప్రభు అనుగ్రహించేటటువంటి ప్రతి విధమైనటువంటి ఈవులను ఒక వ్యక్తి తన జీవితంలో పొందుటకు కారణము దేవుని మార్గములను అనుసరించుట. ఈ సంగతులను ఎరిగి ఉన్నటువంటి భక్తుడు తాను తెలియపరిచినటువంటి ఒక మాటను మనం చదివినట్లయితే, సామ్ 16 11th స్టాంజా 16వ కీర్తన 11వ చరణంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, జీవ మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆయన చూపించినటువంటి మార్గం. ఆయనను ఎందరైతే ఈ లోకంలో అనుసరిస్తారో నిశ్చయంగా ఆయన యందు వారికి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ సుఖించే, అనగా భౌతిక సంబంధమైనది అని కాదు, కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా ఏమి కలిగి ఉన్నా లేకపోయినా ఒక అద్భుతమైన సుఖవంతమైన జీవితాన్ని ప్రభువును బట్టి ప్రతి మనుషుడు ఈ లోకంలో పొందగలడు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. దేవుని మార్గమును భూమి మీద ఎందరైతే అనుసరించారో వారి జీవితాలు చెప్పటానికి అనేకములుగా ఉన్నాయి. వారందరూ కూడా ధన్యులయ్యారు, కానీ ఎక్కడ కూడా తమ జీవితం మీదకి దరిద్రతను వారు కొని తెచ్చుకొనుట ఎక్కడా కూడా మనం చరిత్రలో చూడలేం. కారణం ఏంటంటే, భూమి ఆకాశాలను సృజించిన యెహోవా ఆయన పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ధన్యులనుగా లేక దీవింపబడు వారుగా ఆయన చేసేటటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడు తాను తనకు అనుకూలమైనటువంటి దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగా జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 2, ఆది కాండం 26వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 3rd వర్స్ 3వ వచనం, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో ప్రభువారు మాట్లాడుతున్నారు. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివాసం చేస్తున్న కాలమందు కరువు ఆ దేశంలోనికి రాగా, అతడు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళి అతనితో తాను వెళ్ళవలసినటువంటి మార్గమును గురించి తెలియపరిచే ప్రయత్నం చేయగా, ఆ సందర్భంలో ప్రభువారు అతనికి ప్రత్యక్షమై తనను ఐగుప్తులోనికి వెళ్ళక తానున్నటువంటి దేశంలోనే ఉండమని ప్రభు చెప్పగా, అతడు దేవుని మాటను విని, అది కరువు దేశమైనా, ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉన్నటువంటి ప్రాంతం అయినా, ఇప్పుడు దేవుని మాటను బట్టి అతడు అక్కడ నివాసం చేశాడు. అయితే తన మార్గమును అనుసరించుట చూచినటువంటి దేవుడు ఆ సంవత్సరము అతన్ని విత్తనం వేయటకై ప్రభు ప్రేరేపించగా, అతడు ఆ దేశమందుండి విత్తనం వేయగా ఆ సంవత్సరము 100 ఫలం పొందినట్లుగా మనం చూస్తాం. 12th వర్స్,
12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని మాట చొప్పున చేసిన కారణం, కరువులో అయినప్పటికీ అతడు దేవుని మాటను బట్టి తన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి ఉండిన కారణం ఊహించని అద్భుతమైన మేలులు చూశాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని మాటను విని దాన్ని అనుసరించుట ప్రస్తుతం అది మనసుకు, అలానే మన ఇంటి వారికి, సమాజానికి అది ఒక వెరితనముగా ఉండవచ్చు. కానీ రాబోతున్నటువంటి ఉపద్రవముల నుండి, ఉగ్రత నుండి, ఇబ్బందుల నుండి అది తప్పించి అందరూ ఆ స్థితిలో ఉంటారు. కానీ దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తిగా ఎవరైతే ఇస్సాకు వలె ఆయన మార్గములను అనుసరిస్తారో వారిని ఆయన ధన్యులనుగా చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ప్రభువు మార్గమునే అనుసరిద్దాం. లోకంలో రకరకాల మార్గాలను మనుషుడు ఏర్పరచుకున్నాడు. మంచి జరగాలని, మేలు జరగాలని, సమస్యలు తీరాలని, రోగాలు పోవాలని రకరకాల మార్గాలను మనుషుడు వెంబడిస్తున్నాడు. కానీ వాటి గమ్యము వారికి నష్టమే తప్ప దేవుని మార్గమును అనుసరిస్తేనే నిజమైన దీవెన కలుగుతుంది. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు నిశ్చయముగా మార్గములను అనుసరించి పొందాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము నీ మార్గములు అనుసరించి నడుచుట యందు శ్రద్ధ గలవారమై మేము ముందుముగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచండి. మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ధనం పొందిన మా ప్రియులను ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు